అందరికీ నమస్కారం. నా పేరు జయరాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామం. మొన్న ముద్రగడ పద్మనాభం గారు ఒక సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ గనక నగ్గితే ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటాను, దానికి సిద్ధంగా ఉండమని ఈ తూర్పుగోదావరి జిల్లా వాస్తుడిగా నేను చెప్తున్నాను. ముద్రగడ పద్మనాభం గారు కాఫీలు, టీలు, భోజనాలు మాకేమీ ప్రిఫర్ చేయక్కర్లేదు, మేమే పట్టుకుని రెడీగా వస్తాం. మీరు పేరు మార్చుకుంటానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మన తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి మంచి పేరు ఉంది, మాట మీద నిలబడతారు, మాటకు కట్టుబడి ఉంటారని మంచి పేరు ఉంది. ఆ పేరుకి మీకు భంగం కలిగించకుండా ముద్రగడ పద్మనాభం గారి పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. జూన్ 4వ తేదీన పేరు మార్చుకోబోతున్న అంతకుముందు మా పెద్ద ఆయన, ఇప్పుడు మా పద్మనాభరెడ్డి గారు. అంటే మీ రాజకీయ ప్రస్థానం ఎలా ఉందంటే పెద్ద ఆయన దగ్గర నుంచి మొదలుపెట్టి పద్మనాభరెడ్డి దాకా వెళ్ళిందంటే అది చరిత్రలోనే చరిత్రహీనులుగా మిగిలిపోయే సంఘటన. ఈ సందర్భంగా ఒక విషయం అయితే మీకు తెలియజేసుకుంటూ ఉన్నా, మీరు జూన్ 4 సాయంత్రం మార్చుకుంటారో పేరు, లేదా జూన్ 5 ఉదయం మార్చుకుంటారో కొంచెం మన ఏరియా కోపంతో చెప్పుకోవాలి కదా. దాని గురించి ముందుగా మాకు దానికి సంబంధించిన మీ నామకరణకు సంబంధించిన డేటు, టైము వగైరా కొంచెం ప్రెస్ ద్వారా మీ నోట్ ప్యాడ్ ద్వారా మీకు రాసి ఇవ్వడం మీకు అలవాటేగా. దాని ప్రకారం అండి మేము కోరుకుంటామండి. ఏంటంటే మాకు ముందుగా చెప్తే మా సొంత ఖర్చులతో మాకు మేముగా భారీగా తరలి వచ్చి మీ నామకరణానికి హాజరు, మా ఉప్మాలో ఉన్న మా టీలు, ఉప్మాలు కూడా మేము తెచ్చుకుంటామండి. మీరేమీ పెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మీ మీద మాకు ఇంకా ఉంది. మీ నామకరణానికి మాత్రం మేము భారీగా తరలి వచ్చి ఏర్పాటైతే చేస్తూ ఉన్నాం. దానికి కూడా మీరు ముందుగా ఆ డేటు, టైం కూడా చెప్తే ఇంకా భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది ముందుగా తెలియజేయండి. కానీ ఇందులో కూడా చిన్న విన్నపం అంటే ఎవరు కాబోయే పద్మనాభరెడ్డి గారు మీ ఇంటి పేరు ముద్రగడ చూసారా, అది కూడా మార్చుకుని ఎదుగూరు సంధింటి వైఎస్ పద్మనాభరెడ్డి అని పెట్టుకోండి. ఇంకా దానికి బాగుండదు. కానీ ముద్రగడ అంటే కొంచెం మా కోపుల్లో, మన కోపులు వేరండి. ఇప్పుడు మా కోపుల్లో ముద్రగడలు కూడా ఉన్నారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఎదుగూరు సంధింటి వైఎస్ పద్మనాభరెడ్డిని పెట్టుకుంటే కూడా మీకు కూడా కొంచెం హుందాతనంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీ ఇంటి పేరు కూడా మార్చుకోవాల్సిందిగా మా కోప యువత తరఫున మీకు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి, ఉంటానండి.